ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. సెప్టెంబరు 25వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి సహకారంతో నేను క్షేమం. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ వచ్చాం. నేటి నుండి తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఉన్న 20 మండలాల్లో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థించబోతున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలం. ఈ మండలంలో 4 గ్రామాలు ఉన్నాయి. ఈ 4 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షింపబడినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలంలో ఉన్న 4 గ్రామాల ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. గొప్ప దేవుడా, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. నాయనా, ఈ జిల్లాలో, ఈ మండలంలో ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీ సహాయము దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 8వ అధ్యాయము 49-50 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకాసు వార్త 8వ అధ్యాయము 41-42 మాటల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం. సమాజపు మందిరపు అధికారి అయిన యాయూరు అని ఒకడు వచ్చి యేసు ప్రభుల వారి పాదాల మీద పడినట్టు, ఇంచుమించు 12 ఏండ్ల గల తన కుమార్తెను చావ సిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని యాయూరు బతిమలాడుకున్నట్లుగా వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు సమాజపు మందిరపు అధికారి అనగా యాయూరు ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు అని అతనితో చెప్పాను. మీరు గమనించాలి, నా కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది గనుక
నా ఇంటికి రమ్మని బ్రతిమలాడుకొని యాయూరు యేసు ప్రభుల వారి దగ్గరే ఉండిపోయినట్లుగా ఆధారాలు కనబడుతున్నాయి. ఆమె చనిపోయే వరకు ఎక్కడున్నాడంటే ప్రభు దగ్గరే ఉన్నాడు యాయూరు. యాయూరు ఇంటి నుండి వచ్చిన ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు అని అతనితో చెప్పినప్పుడు యేసు ప్రభు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పినట్లుగా వాక్యం సెలవిస్తుంది. నీ కుమార్తె చనిపోయింది అని చెప్తే యేసు ప్రభు అంటున్నారు, నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నీ కుమార్తె చనిపోయినది అన్నమాట ఫుల్ స్టాప్. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమని చెప్తున్నది అది వాగ్దానము. ఈ ఉదయకాల సమయంలో ఏ భయంతో ఉన్నావో, జీవితంలో ఎన్నో మార్గాలు మూయబడి ఉన్నాయని ఆందోళన చెందుతున్నట్లుగా అయితే, ఆనాడు యాయూరు ఏ దేవుడినైతే కలిగి ఉన్నాడో అదే దేవుడిని మనం కలిగి ఉన్నాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే గనుక ఈ ఉదయకాల సమయంలో రండి, పరిస్థితులు మార్చగలిగిన ప్రభు, చచ్చిన వారిని బ్రతికించగలిగిన ప్రభు, అద్భుతాలు చేయగలిగిన ప్రభు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన ప్రభు, ఆయన మీద ఆధారపడదాం. మన జీవితాల్లో గంభీరమైన కార్యాలు చూద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు మీకు వందనాలు. కృప చూపించండి. యాయూరుని బలపరిచినట్లుగా మీరు మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నారు ప్రభు, మీకు వందనాలు. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులందరినీ దీవించండి. ప్రతి కుటుంబంలో గంభీరమైన కార్యము జరిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ మిక్కిలి సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.